హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మేము మా ఇంట్లో నోము చేసుకున్నామండి, కేదారేశ్వరి నోము. సో లక్ష్మీ పూజ అనమాట. సో ఆ రోజు నేను వేసిన ముగ్గు చూడండి. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఫ్రైడే కూడా కదా, సో ఫ్రైడే ప్లస్ పూజ కోసం నేను వేసిన ముగ్గు అనమాట. సో ఇక్కడ తోరణాలు అంటే మామిడాకులు ఇవన్నీ కట్టేసినాం అనమాట. మామిడాకులు, బంతిపూలు ఇవన్నీ నైటే కూర్చోబెట్టుకున్నాము. సో డోర్కి మార్నింగ్ వేసినాం అనమాట. ఎలా ఉంది చూడండి. సో ఇక్కడ మట్టి ఉంది కదా, అవి ఇప్పుడు అదే ఆ మగ్గులల్లో మట్టి నింపి పెట్టాము. ఎందుకంటే మాకు పందిరు ఉంటుంది అనమాట. కొందరికి పందిరు ఉంటుంది ఉండదు, మాకు మాత్రం పందిరు ఉంది. సో దానికోసం అవన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. సో అక్కడ ఇంతకుముందు చూపించినవి కంకణాలు అనమాట. ఇట్లా మనం కట్టుకుంటాం కదా చేతికి, సో కంకణాలు అనమాట. సో ఇక్కడనేమో ఉంటాయి కదా పూజ పట్వాలు అని అంటాం మేము, కుండలని. సో ఇక్కడ దేవుని కాడ ఉన్న పూజ సామాగ్రి అన్నీ తీసి మనం మంచిగా వాష్ చేసి మళ్ళీ వీటిని పూదియాలన్నమాట, పసుపు కుంకుమతోటి. సో ఇప్పటిదాకా చెప్పాను కదా మట్టి అందులో నింపి పెట్టినాం కదా జగ్గులలో. సో ఇక్కడ పందిరి వేయడానికి చూడండి పందిరి. సో పందిరి అన్నీ అందరికి ఉండదు అనమాట, కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు అనమాట. సో ఇక్కడ మేము పందిరి వేసాం చూడండి, ఇదే నోము అనమాట. సో పందిరి చూడు ఎంత బాగుంది కదా. ఇంకా దీంతో పువ్వులు ఆకులతో అలంకరిస్తారనమాట. సో అక్కడ పైననేమో ఎల్లమ్మ ఇట్లా పెట్టుకుంటారు కదా గురి అని, సో అది పైన. సో ఇక్కడ మేము ఈ కుండలని పూజిస్తున్నాం అనమాట. సో పాతవి ఉంటాయి కదా కుడుక, గౌరమ్మ, అవన్నీ తీసి మనం మళ్ళీ కొత్తవి పెట్టాలన్నమాట. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ నేనేమో సున్నంలో డిప్ చేసి మంచిగా కుండలకి పూజిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి పందిరి ఇలా ఎంత కలకలలాడుతుంది కదా, ఎంత బాగుంది. సో పూలతోటి ఇలా డెకరేట్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ చూడండి ఎల్లమ్మ గురిగి ఇంకా పెడతారు కదా సంథింగ్, సో అవన్నమాట. సో ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా ఇంకా చాలా ఉంటాయి పూజించడానికి. ఇక్కడ ఫోటోలకి కూడా మనం ఫోటోలు కూడా కడిగేసి సో ఇక్కడ మేము బోనాలు పూజిస్తున్నాం అనమాట. ఇవి బోనాలు కూడా. సో ఇక్కడ పాతవి ఉంటాయి కదండి, ఇట్లా లక్ష్మీ కుండ అని ఉంటాయి. సో అందులో మనము ఇవి చేతి కట్టుకుంటాము, నోము దారాలు ఇక్కడ అదేంటి మనీ ఉన్నాయి కదా, బిళ్ళలు పైసలు. సో అవి ఆవు పాలతోటి మంచిగా నీళ్ళతోటి కడిగాయి మళ్ళీ అందులో వేయాలన్నమాట. సో ఇలా వేసేటప్పుడు మనం ఇంకా కొత్తది కూడా యాడ్ చేయాలన్నమాట. ఒక 5 రూపాయలు 10 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదా, సో పాతకాలం నుంచి వస్తున్నాయి అన్నీ ఉంటాయన్నమాట అందులో బిళ్ళలు. అప్పటి నుంచి మనకు నోము ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ పక్కకి నోము దండలు ఉంటాయి, అవి కూడా మనం పాలతోటి నీళ్ళతోటి వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఒక 3-4 టైమ్స్ అట్లా ఫస్ట్ వాటర్ తోటి, తర్వాత ఆవు పాలతోటే వాష్ చేయాలన్నమాట, మామూలుగా పాలతో చేయొద్దు. సో ఇక్కడ చాలా నీట్గా ఉండాలన్నమాట ఈ అమ్మవారికి. సో ఇక్కడ కడుగుతున్నాం అన్నమాట. సో కడిగి కూడా మనం ఇస్తరాకులోనే పెట్టుకోవాలి, కింద పెట్టవద్దు అసలు దేవుడి పైసలు అనేవి. సో మనం అదే కుండలో పెడతాం కదా, సో ఆ కుండలో ఎప్పుడు వేయాలంటే మార్నింగ్ కదిలిస్తాం కదా, అప్పుడు ఇవన్నీ ఆ కుండలో వేయాలి. ప్రస్తుతం వరకు మనం ఇస్తరాకులో పెట్టాలన్నమాట. ఇస్తరాకులు కూడా మనం మామూలుగా కుట్టాలి అనమాట ఆకులతోటి మామూలుగా. ఇప్పుడు ఇవి చూడండి ఇక్కడ కొత్తది యాడ్ చేయాలని చెప్పిన కదా కాయిన్. సో కొత్తవి మనం ఒక 5 రూపాయల బిళ్ళను 10 రూపాయల కాయిన్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అది కూడా మనం వేసేది కూడా ఆవు పాలతో కడిగి వాటర్తో కడిగి యాడ్ చేసుకోవాలన్నమాట, మామూలుగా ఉత్తిగా అస్సలు వేయొద్దు. సో ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తుంది అనమాట మా అత్తమ్మ. సో ఇస్తరాకి ఇంకా రెడీ కాలేదు కుట్టడం అనేది, సో అందుకు అంతలోపు ఇందులో వేసేస్తుంది అనమాట. సో వేరే అవి మనం కట్టుకునే నోము దండలు కూడా ఉంటాయి కదా పాతవి, అవి కూడా వాష్ చేయాలని చెప్పి సో ప్రస్తుతం కోసం అందులో పెట్టిందనమాట. సో ఇక్కడ ఇస్తరాకు కూడా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నదంతా పూజా సామాగ్రి అనమాట. మనము నోముకు కావాలి నోము చేసుకుంటాం ఇట్లా. సో ఇక్కడ మనము షాప్లో పోయి ఇట్లా నోముకు కావాల్సినవి అంటే వాళ్ళే ఇస్తారనమాట మనకి ఏమేమి కావాలో. సో ఇవి బూరెలు అనమాట. సో అమ్మవారికి ఇవే మెయిన్ అనమాట, ఇవి చేయాలి పక్క. బూరెలు బెల్లంతో చేస్తారు. సో అమ్మవారికి చాలా ఇష్టమైన స్వీట్, చాలా ఇష్టమైన పదార్థం అన్నమాట. సో ఇక్కడ ఇవి మర్రి పండ్లు అనమాట, ఇవి ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారికి, ఇవి చాలా ఇష్టం అనమాట. సో ఇవి చాలా ఇష్టం, చాలా మంచిగా పెట్టాలి. సో ఇక్కడనేమో మనం బోనాలు ప్రిపేర్ చేసుకున్నాం. ఒక దాంట్లోనేమో స్వీట్ అన్నం, సో దాంతోపాటు బెల్లం శాఖ, కొంచెం
పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక దాంట్లో, ఇంకొక దాంట్లోనేమో పసుపన్నం వేసుకోవాలి. దానిపైన ఇగో ఈ కర్రీ ఇవి ఏమంటే పెసరపప్పు, గుమ్మడికాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ ఇవన్నీ ఐతీల్లో ఉండి పసుపన్నం మీదకి ఇదే పెట్టాలన్నమాట. సో మిగతాది పార్ట్ 2 చూడండి అనమాట.